వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. పశ్చిమాసియాలో యుద్ధం ముంగిట ఇరాన్ నిలబడింది. దేశంలో జరుగుతున్న భారీ నిరసనలో ఏకంగా 5,000 మంది ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇదే సమయంలో తమ సుప్రీం లీడర్ ఖమేనీని టార్గెట్ చేస్తే అది అమెరికాతో నేరుగా యుద్ధమేనని ఇరాన్ అధ్యక్షుడు సంచలన హెచ్చరికలు జారీ చేశారు. అసలు ఇరాన్ లో ఏం జరుగుతోంది? ట్రంప్ దూకుడుకు ఇరాన్ భయపడుతోందా లేక ప్రతిదాడికి సిద్ధమవుతోందా? మన స్పెషల్ రిపోర్ట్ లో ఇప్పుడు చూద్దాం. మిడిల్ ఈస్ట్ లో ఇప్పుడు ఒక టైం బాంబ్ టిక్ టిక్ మంటోంది. ఇరాన్ గడ్డపై గత కొన్ని వారాలుగా రక్తం ఏరులై పారుతోంది. పెరుగుతున్న ధరలు, ఆర్థిక సంక్షోభంపై మొదలైన నిరసనలు ఇప్పుడు ఏకంగా ఇరాన్ ప్రభుత్వంపై తిరుగుబాటుగా మారాయి. ఈ ఘర్షణలో ఇప్పటి వరకు సుమారు 5,000 మంది మరణించారని, అందులో 500 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారని అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఇరాన్ వ్యాప్తంగా ఇంటర్నెట్ షట్ డౌన్ చేసిన నిరసన జ్వాలలు మాత్రం చల్లారడం లేదు. ఈ ఉద్రిక్తతల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మంటలకు ఆజ్యం పోశాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీని పదవి నుంచి తొలగించాలని ఆయనను ఒక సిక్ మ్యాన్ అంటూ ట్రంప్ బహిరంగంగా విమర్శించారు. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఖమేనీపై ఎలాంటి దాడి జరిగినా అది ఇరాన్ దేశంపై అమెరికా ప్రకటించే ఫుల్ స్కేల్ వార్ గానే భావిస్తామని ఆయన సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. అంటే ఒక్క చిన్న పొరపాటు జరిగినా అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా ఉంది. మరోవైపు ఇరాన్ పై మిలిటరీ దాడికి అమెరికా దాదాపు సిద్ధమైందని, అయితే చివరి నిమిషంలో ట్రంప్ వెనక్కి తగ్గారని నివేదికలు చెప్తున్నాయి. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రస్తుతం యుద్ధం వద్దని, అది ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందని ట్రంప్ ను కోరడంతో ఆయన కాస్త శాంతించినట్లు తెలుస్తోంది. ఇరాన్ లో ఉరిశిక్ష పడిన వందలాది మందిని కాపాడినందుకు ఇరాన్ నాయకులకు ట్రంప్ థ్యాంక్స్ చెప్పడం కూడా ఇప్పుడు ఒక ఆసక్తికర మలుపు. ప్రస్తుతం ఇరాన్ నగరాల్లో ఒక రకమైన అశాంతి నెలకొంది. దాదాపు 24,000 మంది నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. చలికాలపు చలిలో కూడా ఇరాన్ వీధులు నిరసనల సెగతో వేడెక్కుతున్నాయి. అమెరికా ఆంక్షల వల్ల సామాన్యుడి బతుకు బస్టాండ్ అయిందని ఇరాన్ ప్రభుత్వం ఆరోపిస్తుంటే ప్రజలు మాత్రం తమకు స్వేచ్ఛ కావాలని రోడ్లపైకి వస్తున్నారు. మరి ట్రంప్ మాట ఇచ్చినట్లుగా ఉక్రెయిన్ మాదిరిగానే ఇరాన్ ప్రజలకు కూడా సహాయం అందుతుందా లేక ఇరాన్ ప్రభుత్వం తన ఉక్కు పాదంతో యుద్ధమాన్ని అణచివేస్తుందా అనేది ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్ లో బిగ్గెస్ట్ సస్పెన్స్.